లోపలికి వచ్చేసింది, మంచాన పడింది. ఎన్నాళ్ళు ఉంటారండి మంచం మీద? బాగాలేని వాళ్ళు 1 సంవత్సరం ఉంటారా? 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, అంతే కదండి. అంతకు మించి ఉండరు కదా. మంచాన ఉంది, ఆమె పని కూడా ఆమె చేసుకోలేకపోతుంది. సో భార్య భర్త ఇద్దరు మాట్లాడుకున్నారంట, చాకరీ చేయలేకపోతున్నాం, విసిగిపోయారండి. అప్పుడు ఏం చేయాలి? ఈమెకి చావు రావట్లేదు, ఇటు ఆమె పని ఆమె చేసుకోలేకపోతే, ఈమె పనులు మనం చేయలేకపోతున్నాం. సో సఫర్ అవుతున్నారు కుటుంబస్తులు. ఓ రోజు ఏం చేశారు, వాళ్ళ అమ్మ నిద్రపోతున్నప్పుడు వీళ్ళిద్దరూ, కొడుకు కోడలు ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళమ్మ నిద్రపోతుంటే వాళ్ళమ్మ పడకుండా ఉండగానే చేపను చుడుతూ ఉన్నారండి. యథార్థ కాదు ఇది, ఉట్టి కాదు, ఇది ఊహించి చెప్తుంది కాదు, వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన. చేప చుడుతుంటే వాళ్ళమ్మ ఉలికిపడి ఏంటి వీళ్ళు అని చూస్తుంటే సడన్గా చేపలు వాళ్ళమ్మని చుట్టేశారు. అంతే, వాళ్ళ అమ్మ గుండె చల్లనిందండి. అసలు పుట్టిన చంటి బిడ్డని వాళ్ళ అమ్మ అలాగే చేపల చుట్టూ పారేస్తుంటే ఎలా ఉండేది? చేపలు చుట్టేసి కట్టేశారండి. ఇక మధ్యరాత్రి వేళ పెద్దగా కేక్ వేస్తామా చూడండి, ఆ టైంలో కూడా కేక్ వేసామా 4గురికి వినబడుతుంది, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు, తెలిసిపోతే మా అబ్బాయి పరువు పోతుందే. అసలు ఏం చేయాలనుకుంటున్నాడు వీడు, నన్ను చుట్టి తీసుకెళ్ళి ఎక్కడన్నా దూరంగా పారేసి వస్తాడా అని అనుకొని తీసుకొని భుజాల మీద వేసుకొని వెళ్తుంటే వాళ్ళ అమ్మ అంటది, వీడిని కూడా నా గుండెల మీద నేను మోసానే, వీడిప్పుడు నన్ను మోస్తున్నాడు, ఎక్కడికి మోసుకెళ్తున్నాడు, గాబరుగా వెళుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు మా అబ్బాయి. తీసుకెళ్ళి ప్రియులరా శ్మశాన వాటికి తీసుకెళ్ళాడండి. రాత్రి టైం 12, తీసుకెళ్ళి అక్కడ పడేసి వెంటనే భార్య భర్తలు ఇద్దరు కలిసి గోతి తీస్తూ ఉన్నారు. ఎంత దుఃఖం అండి, వాళ్ళ అమ్మకు తెలుస్తూ ఉందండి, పక్కన గొయ్యి తీస్తూ ఉన్నారు. పెద్దగా కేక వేద్దామా, మా అబ్బాయి పరువు పోతుంది. సచ్చిన తర్వాత మట్లో పెడతారు, అది మనకి ఎలా తెలియదండి, ఎట్టో తెలీదు. బతికుండగానే మట్లో పాతి పెడితే ఎలా ఉంటుందండి ఆ బాధ. సరే అంత కష్టపెట్టకపోతే, అంత విషయం పెడితే చచ్చిపోతాను కదా, నేను అంత భారంగా ఉంటే దానికోసం నేను బ్రతికుండగానే మట్లో పాతి పెట్టాలని ఆ తల్లి తల్లడిల్లిపోతుందండి. అసలు తల్లడిల్లిపోతుంటే గుంట తీసేసారు, ఇంకా గుంటలో ఆమెనేసి పాతి పెట్టాలి. అంతలోపల అక్కడ కాటి కాపరి ఒకడు ఉంటాడు కదండి, ఆ సమాధిలో కాటి కాపరి, ఆయన ఏంటో శబ్దం వినబడుతుంది అని చెప్పి వెంటనే టార్చ్ లైట్ వేసి చూశారండి, ఎవరో గొయ్యి తీస్తూ ఉన్నారు. వెంటనే ఆయన ఉండి, ఎవరు అక్కడ, ఎవరు ఈ టైంలో ఏం పని అని పెద్ద కేకేసరికి వీళ్ళు ఏం చేశారు, ఆ చేపతో చుట్టిన ఆ తల్లిని ఆడే వదిలేశారు, పార్లు అవన్నీ కూడా అక్కడే వదిలేసి ఇద్దరు పారిపోయారు. అంతలోపల ఆ కాటి కాపరి వచ్చి చూసి, ఎవరు ఈ టైంలో, నాకు తెలియకుండా నన్ను ఇక్కడ పాతి పెట్టేది నేనే కదా, నాకు తెలియకుండా పాతి పెడుతున్నారు ఏంటి, గొయ్యి తీసేశారు ఏంటి, డెడ్ బాడీ ఏంటి అని చెప్పి, ఎవరు అయి ఉంటారు ఏంటి అని చెప్పి వెంటనే చుట్టారు కదండి, ఆ చేపలు చుట్టిన కట్టు విప్పితే ప్రియులరా వాళ్ళమ్మ దాంట్లో ఉంది పాపం. ఒకవేళ బతికినట్లుగాని తెలిస్తే పలానా వాళ్ళమ్మ అని తెలుస్తుంది కదండి, ఎంత దుర్మార్గుడు అని అంటారేమో అని చెప్పి వాళ్ళమ్మ అట్లాగే ప్రాణం ఉన్నా ఊపిరి బిగబట్టుకుని సర్లే వీడన్నా నన్ను కప్పేస్తే పోతుందిలే అని చెప్పి అట్లాగే ఊపిరి బిగబట్టుకుని ఉంటే, ఎవరి తల్లి ఎప్పుడు చనిపోయింది అని అంటా ఉన్నాడు. ఆమెకి గుండెలో నుండి దుఃఖం తన్నుకొని వచ్చి కళ్ళలో నీళ్లు ప్రవహిస్తూ ఉందండి. వెంటనే వీడు చూసి ఏంటి కళ్ళలో నీళ్ళు వస్తుందని వెంటనే తట్టి చూశాడండి. వాళ్ళమ్మ ఘోరంగా ఏడ్చేసింది. అంతేగా, అమ్మ నీ పలానా వాళ్ళ అమ్మవి కదా, ఏంటమ్మా నీవు ఇక్కడ ఉన్నావు, ఏంటమ్మా ఏంటంటే గొళ్ళని ఏడ్చి ఆ తల్లి అనింది, అయ్యా నీకు దండం పెడతాను, గోతి ఆల్రెడీ తీసేశారు, లోపల పెట్టి కప్పేసే బాబు, నీకు దండం పెడతాను, నాకు చిన్న ఉపకారం చేయ్యా, దీంట్లో కప్పేయ్యా, నీ పుణ్యం కట్టుకోయా అంటే అప్పుడు ఆయన అంటాడమ్మా, ఈ చేతులతో ఎంతోమంది చనిపోయిన వాళ్ళని పాతి పెట్టాను తప్ప బతికిన వాళ్ళు ఇప్పటివరకు నేను ఎవరిని పాతి పెట్టలేదమ్మా. మనుషులు ఎందుకమ్మా ఇలా అయిపోయారు, కానీ పెంచి పెద్ద ఇది కూడా అయ్యా వద్దే మా అబ్బాయినేం అనొద్దు బాబు, వాడి కష్టాలు వాడికి, వాడి బాధలు వాడికి, ఏం చేద్దాం, దేవుడేమో నా ప్రాణాలు తీసుకోవట్లేదు, నేనే తీసుకుంటేమో ఆత్మహత్య చేసుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేను కదా అని అంటే అప్పుడు ఆ కాటి కాపరి ఆ తల్లిని గుండెకి హత్తుకొని బోరని ఏడ్చాడంట. ఏడ్చమ్మా వాడు చూసుకోకపోతే ఏమైందమ్మా, నేను నిన్ను చూసుకుంటాను లేదు తల్లి అంటే, వద్దులే బాబు వాడికి చెడ్డ పేరు వస్తుందయ్యా. చూడండి, తన ప్రాణం పోతున్నా కూడా
నా కొడుకు చెడ్డ పేరు రాకూడదు. తాను చావడానికి సిద్ధపడుతుంది కానీ కొడుకు చెడ్డ. అదేనండి తల్లి ప్రేమ అంటే. ఆ తల్లి ప్రేమకు ఒకసారి చప్పట్లు కొడుతుంది. దేవుని నామమున మహిమ. ప్రియులారా, కనుక వృద్ధులకి చాలా సమస్యలు ఉంటాయి. మనం అంత వృద్ధులు ముసలామె అంటూ ఉంటాం కానీ వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. అది వాళ్ళ చివరి సమయాలు, వాళ్ళ ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం. హాయిగా వెళ్ళాలండి, నెమ్మదిగా ప్రాణాలు విడవాలి తప్ప తల్లడిల్లిపోయి పిల్లల గురించి ఆలోచించి కంగారు పడే పరిస్థితి వాళ్ళకి రాకూడదు. సో మనం ప్రార్థన చేద్దాం.